ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన నెలంతా క్షేమంగా కాపాడి మరొక నూతన నెలలో అనగా మే నెలలోనికి దేవుడు మనందరూ ప్రవేశపెట్టిన దానమును బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరులు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మే నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికించక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మికయించుడని ఆజ్ఞాపించుము. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో నుండి దేవుడు మనకు చక్కని వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా తిమోతికి వ్రాసినటువంటి ఈ పత్రికలో ఆయన చెప్పినటువంటి విషయాల్లో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు. మన దేవుడు ఎవరు అంటే సమస్తమును మనకు ధారాళంగా దయచేసే దేవుడు. ఈ మే నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన మనకు సమస్తమును ధారాళంగా దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు సమస్తము కలిగినటువంటి దేవుడు. ఆయన సృష్టికర్త. ఆయన సమస్తము మరి ఆయన ద్వారా కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. సమస్తము కూడా దేవుని వల్లనే కలిగినాయి. సమస్తము దేవుని చేతిలో ఉన్నాయి. సమస్తము ఆయనవే గనక నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా ఆయన సమస్తమును ధారాళంగా ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు. కనుక అలాంటి దేవుని యందు మనం నమ్మకించాలని, అలాంటి దేవుని యందు విశ్వాసం ఉంచాలని, అలాంటి దేవునికి మనం ప్రార్థన చేయాలని, అలాంటి దేవుని మాట వినాలని ఇక్కడ పౌలు గారు తిమోతికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. పౌలు గారు తిమోతికి అనేక విషయాల హెచ్చరికలు ఈ పత్రికలో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో పౌలు గారు 14 పత్రికలు రాశారు. వాటిలో తిమోతికి ప్రత్యేకంగా 2 పత్రికలు రాసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మొదటి పత్రికలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పౌలు గారు తెలియపరిచారు. అయితే తిమోతి గురించి మనం గమనించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి పౌలు గారు రోమా చెర నుండి విడుదల పొందుకున్న తర్వాత మాసిదోనియా అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత పౌలు గారు యొక్క ఉత్తరాన్ని తిమోతికి రాసి పంపించినట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది. తిమోతి అనగా దేవుని గణపరచువాడు అని అర్థం. తిమోతి తల్లి పేరు యూనికే, తండ్రి పేరు బైబిల్లో వ్రాయబడలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. తల్లి యూదురాలు కానీ తండ్రి అన్యుడిగా కనబడుతూ ఉన్నాడు. అవో పేరు లోయి. అయితే తిమోతి లుకయోనియాలోని లుస్త్రా అనే ఊరికి చెందినవాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ తిమోతి క్రీస్తు శకం 17వ సంవత్సరంలో జన్మించాడు. ఇతడు చిన్ననాటి నుండే మరి దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన గ్రంథాన్ని బాగా ఎరిగినవాడిగా, నేర్చుకున్నవాడిగా మనకు దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అయితే పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణంలో ఆయన లుస్త్రా అనే ఊరికి వచ్చాడు. ఆ ఊరికి వచ్చి ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో తిమోతి తల్లి, తిమోతి యొక్క అవ్వ, వారిరువురు కూడా పౌలు గారి యొక్క వాక్యం విని ప్రభువు నమ్ముకున్నట్లుగా, రక్షించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత 2వ మిషనరీ ప్రయాణంలో మరి తన యొక్క తల్లిని బట్టి, అవ్వను బట్టి తిమోతి దేవుని తెలుసుకోవడం, తిమోతి రక్షించబడటం, మరి తిమోతి మరి మంచి సాక్ష్యాన్ని కలిగినట్లుగా ఈ విషయాలన్నీ పౌలు గారికి తెలుస్తూ ఉన్నాయి. పౌలు గారికి తెలిసినప్పుడు వెంటనే తిమోతిని పిలిపించి
పౌలు గారు తిమోతిని మరి యవన కాలంలో తనతో పాటు ఇక సువార్త పరిచర్య కొరకు మిషనరీ ప్రయాణంలో తిమోతిని కూడా తీసుకెళ్ళినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. తిమోతి మంచి యవనస్తుడిగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. పౌలు గారి యొక్క బోధ వింటూ అనేక విషయాలు నేర్చుకుని దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాడు గనక మరి యొక్క పౌలు గారు తిమోతిని ఎఫెసీ సంఘానికి కాపరిగా తిమోతిని ఏర్పాటు చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే తిమోతి శారీరకంగా బలహీనుడని, కడుపులో జబ్బు కలిగిన వాడని కూడా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా తిమోతి విశ్వాసంతో దేవునికి అత్యంత ఇష్టడుగా, పౌలు గారికి ఒక మంచి ఆత్మీయ కుమారుడిగా, శిష్యుడిగా దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో తిమోతి చక్కగా వాడబడినట్లుగా, దేవుని పరిచర్య చేసినట్లుగా, అలాగే దేవుని సేవ కొరకు, సువార్త కొరకు మరి కొన్ని సంవత్సరాలు జైలును కూడా అనుభవించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. చివరిగా తిమోతి రాళ్లతో కొట్టబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా తన యొక్క జీవితంలో 79 సంవత్సరాల వయసులో తిమోతి చనిపోయినట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియాదినులారా, మరి పౌలు గారు తిమోతికి రాసినటువంటి ఈ పత్రికలో, ఈ 2 పత్రికల్లో కూడా అనేక విషయాలు పౌలు గారు రాసి పంపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దాసుల విషయంలో, ధనవంతుల విషయంలో, దైవ సేవకుల విషయంలో ఎలా ఉండాలి, వారికి ఎలా బోధించాలి, అనేకమైనటువంటి విషయాలు ఈ పత్రికల్లో మరి పౌలు గారు తిమోతికి రాసి పంపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియాదినులారా, చదువుకునేటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ధనవంతుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఈ లోకంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, భాగ్యవంతులు ఉన్నారు. సహజంగా మనం చూస్తే ధనవంతులైన వారు ఎక్కువగా మరి సుఖపడుతూ ఉంటారు, ధనం యందు అతిశయపడుతూ ఉంటారు, గర్విస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. కానీ పౌలు గారు ఏమంటారంటే, ఈ లోక విషయంలో ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులుగా ఉండొద్దు. ఎందుకంటే అది అస్థిరమైనటువంటి ధనము. ధనం అనేది శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి ధనం అనేది దొంగలు దొంగిలిస్తారని, తుప్పట్టిద్దని, ఈ యొక్క ధనము శాశ్వతం కాదని, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని, ధనం మీదే ఎక్కువగా ఆశపడి ధనమే దేవుడని నమ్మి ఆధారపడేటువంటి వారు విశ్వాసంలోని తొలగిపోతారని, దేవుని యొక్క భక్తిని కోల్పోతారని, దేవుని విడిచిపెడతారని, చివరికి వాళ్ళు మరి ఈ లోకాన్ని ప్రియమైనటువంటి దేవులారా దేవునికి దూరం అయిపోయి చివరికి నరకానికి కూడా వెళ్ళే పరిస్థితి వస్తుందని కూడా పౌలు గారు ఎన్నో విషయాలు ఈ లోక సంబంధమైన ధనవంతుల గురించి ఆయన ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, నీవు నేను మనం కూడా ఈ లోక సంబంధమైన ధన విషయంలో మనము ఆశ కలిగి ఉండకూడదు. కేవలము ధనము కోసమే మనం జీవించకూడదు, ధనము కొరకే మనం ప్రయాసపడకూడదు. ఎందుకంటే ధనము కావాలి, కానీ ధనము దేవుడు కాకూడదు. ఎందుకంటే సేవలో, కుటుంబంలో, సహజంగా సమాజంలో ధనం యొక్క అవసరత ఉంది. అయినా కూడా ధనము కొరకు మనం ఎక్కువగా ప్రయాసపడకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోకపరంగా ధనం గురించి మీరు ప్రయాసపడద్దు. మంచి క్రియలు, సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోండి. మంచి భక్తిని కలిగి ఉండండి. మన దేవుడు గొప్పవాడు. మనకి ఏది కావాలో, మనకి ఏది ఇవ్వాలో ప్రభువుకు తెలుసు. దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని మాట వింటే, దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే మనకు కావలసినవన్నీ సమస్తము మనకు ధారాళంగా మన దేవుడు మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన వాటి కోసం మీరు ప్రయాసపడవద్దు. అవేవి శాశ్వతమైనవి కాదు, అవి వ్యర్థమైనవే. కనుక ఆత్మీయ జీవితంలో, భక్తిలో, సేవలో, కుటుంబంలో మనకు కావలసినవి సమస్తము ధారాళంగా ఇచ్చే దేవుడు మనకున్నాడు. మన దేవుని చేతులు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మన దేవుడు ఐశ్వర్యవంతుడు. తన మహిమలో మన ప్రతి అవసరాలను తీర్చే దేవుడు మన దేవుడు. కనుక దేవుని మాట విని దేవునికి ఇష్టంగా జీవిస్తే మనకు కావలసినవన్నీ ప్రభు మనకిస్తాడు.
కనుక ఇక్కడ తిమోతితో పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ప్రియమైనటువంటి దేవులారా, ఈలోక ధన విషయంలో మీరు నమ్మకించొద్దు, గర్విష్ఠులు కావద్దు, వాటి యందే నమ్మకించొద్దు. అయితే సమస్తమును ధారాళంగా దయచేసే దేవుని యందు నమ్మకించండి. కనుక మన దేవుడు సమస్తం ఇచ్చే దేవుడు. ఆ దేవుని యందు నమ్మకించుదాం, ఆ దేవుని యందు మన విశ్వాసం ఉంచుదాం, ఆ దేవుని మాట విందాం. కనుక ఈ లోకంలో పరలోకంలో కూడా మనం ధనాన్ని సంపాదించుకొని భాగ్యవంతులుగా ఉంటాం, దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటాం. రెండవదిగా మనం చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు ద్వారా ఈ పత్రికలో చక్కని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి, అప్పుడు దేవుడు అతనికి అది ఇస్తాడు. చూడండి, అడిగినటువంటి ప్రతి వారిని, ప్రతి ఒక్కరిని కూడా ఎంతోమంది ఏ విషయాలు దేవుని అడుగుతున్నారో అన్నీ చూస్తున్నాడు, అన్నీ ఆలకిస్తున్నాడు ఆయన. అయితే ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేసే దేవుడని యాకోబు ద్వారా దేవుడు ఈ మాటలు రాయిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుళ్ళారా, నీకు జ్ఞానం కొదువుగా ఉందా? దేవుడిని జ్ఞానం ఇస్తాడు. చాలామంది జీవితాల్లో సరిగ్గా చదవలేక, మార్కులు రాక, ఉన్నత విద్యలోకి వెళ్ళక, ఉద్యోగం రాక, కుటుంబ పరిస్థితులను సరైనటువంటి రీతిలో నడిపించుకోలేక, సేవలో, సంఘంలో, సమాజంలో చాలా విషయాల్లో కూడా సరైనటువంటి జ్ఞానం లేక చాలామంది అనేక ఇబ్బందుల్లో, సమస్యలు ఉంటున్నారు. దేవుని వాక్యం ఏముంటుందంటే, మీకు జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను. ఎలా ఇస్తాడంట ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దేవుడు జ్ఞానం ఇస్తాడండి. ఏదో కొంచెం ఇచ్చి ఇవ్వనటువంటి వాడు కాదు, సగం సగం కాదు, కొంచెం కొంచెం కాదు. ప్రియా దేవులారా, మనము ఆయన మాట విని ఆయనకి ఇష్టంగా ఉండి అడిగితే మనకు కావలసిన ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు అండి. ఆయన మన దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి, సమస్తం ఆయన ద్వారా కలిగినాయి, ఆయన ద్వారానే సమస్తం నడిపించబడుతున్నాయి. ఆయన అందరికీ అన్నీ ఇచ్చేటువంటి దేవుడు కనుక సమస్తం ఆయన చేతిలో ఉంది కనుక ఆయన మనకు కూడా సమృద్ధిగా ఇచ్చే దేవుడు. బైబిల్లో మనం చూస్తే మరి సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రియాదిన అతడు రాజైన తరువాత అతడు గిబియోన్ అనేటువంటి స్థలానికి వెళ్ళి దేవునికి దహన బలులు అర్పించి ఆ రాత్రి సొలొమోను ప్రార్థన చేశాడు, దేవా నేను బాలుడను, ఈ ప్రజలు చాలామంది ఉన్నారు, మంచి చెడులు చెప్పడానికి, న్యాయం అన్యాయం చెప్పడానికి నాకు జ్ఞానం చాలదు, నాకు వివేకం గల హృదయం ఈ జ్ఞానం అని ఆ సొలొమోను దేవుణ్ణి ప్రార్థన చేశాడు, దేవుణ్ణి అడిగాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఇదిగో సొలొమోను నేను నీకు జ్ఞానం ఇస్తున్నాను. అది ఎంతటి జ్ఞానం తెలుసా? ఇక నీ అంతటి జ్ఞానం గలవాడు ఎవరో ఉండరు, నీకు ముందు కానీ తరువాత తరాల్లో కానీ నీ వంటి జ్ఞానం గల వారికి ఎవరు ఉండరని చెప్పి దేవుడు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు. అంతేకాదు జ్ఞానంతో పాటు తాను అడగకపోయినా సకల ఐశ్వర్య సంపదలను దేవుడిచ్చినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. చూసారా, సొలొమోను జీవితంలో అడిగింది జ్ఞానాన్ని, కానీ అన్నీ దేవుడిచ్చాడు, సమస్తము ధారాళంగా ఇచ్చాడు దేవుడు. సొలొమోనుకి ఇచ్చిన ఆ మహాజ్ఞానంతో యెరూషలేములో ఎంతో అందమైన, సుందరమైన, విలువైన చక్కని దేవాలయాన్ని కట్టాడు, చక్కగా పరిపాలన చేశాడు. ప్రియమైన దేవుడు సొలొమోను ఎంతో గొప్పవాడిగా దేవుడు ఆశీర్వదించినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఆనాడు సొలొమోను ప్రార్థన ఆలకించి మహాజ్ఞానం కలిగినటువంటి మహారాజుగా, గొప్పవాడిగా సొలొమోను దేవుడు దీవించాడు. ఈనాడు నీవు నేను మనం కూడా దేవుణ్ణి అడిగితే ఆయన మనకు కూడా జ్ఞానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం చాలామందికి ఉంది, చాలామంది కలిగి ఉన్నారు. కానీ వాక్యం ఏముంటుందంటే, ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వెరితనం. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవులారా, ఈ లోక సంబంధమైన నీ జ్ఞానం చాలా ఉండొచ్చేమో, అనేక శాస్త్రాలు అనేకమైనటువంటి నువ్వు చదువుకొని ఈ లోక సమయం ఎంతో జ్ఞానం కలిగి ఉండొచ్చేమో. అది చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ఇంకోటి ఈ లోక సంబంధం ఎంత జ్ఞానం కలిగి ఉన్నా పరలోక సంబంధమైన జ్ఞానం లేకపోతే, దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే, దేవుని రక్షణ గూర్చిన అనుభవ జ్ఞానం లేకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని గూర్చిన జ్ఞానం లేకపోతే నువ్వు
వ్యర్థమేనని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తాం. కనుక దేవుని గూర్చిన జ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని గూర్చిన జ్ఞానం మనం సంపాదించుకోవాలి. పరలోక సంబంధమైన జ్ఞానం మనకు ఉండాలి. కనుక దేవుని అడిగితే ఖచ్చితంగా ఈ జ్ఞానాన్ని అందరికీ ధారాళంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. మన దేవుడు సమస్తము ధారాళంగా దయచేసే దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోబు, యోసేపు, దానియేలు, ఇలా ఎంతోమంది భక్తుల జీవితాల్లో దేవుడు వారికి అన్నీ ఇచ్చాడు. అన్నీ ధారాళంగా ఇచ్చాడు. పనివారిని ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, మందలు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, బిడల్ని ఇచ్చాడు, ఏమండి కావలసిన అన్నీ ఇచ్చాడు. ఎంతగా ఇచ్చాడంటే ధారాళంగా ఇచ్చేసాడు అందరికీ సమృద్ధిగా. కనుక ఈరోజు మనకు కూడా ఆయన సమస్తము ధారాళంగా ఇచ్చే గొప్ప దేవుడు. ఆ దేవుని నమ్ముకుందాం, ఆ దేవుని మాట విందాం, ఆ దేవుని మార్గంలో మనం చక్కగా నడుచుకుందాం. దేవుడు మనను, మన కుటుంబాలను, మన సంఘాలను కూడా ధారాళంగా దీవించే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని యొక్క జ్ఞానం విషయంలో మనం అడిగితే జ్ఞానానికి కూడా ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. తర్వాత మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచిరి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవులారా, దేవునికి ఇచ్చే విషయంలో పిసినితనముగా ఉండొద్దు, ధారాళంగా ఇవ్వండి. పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తా ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు ధారాళంగా ఇస్తామో దేవుడు మనకు కూడా మరలా సమృద్ధిగా ఇస్తాడు. ఇవ్వండి నేను మీకు ఇస్తా అన్నాడు. ఉత్సాహంగా ఇచ్చు అని ప్రేమిస్తానన్నాడు. ఏమండి, దేవునికి మనం ప్రతి విషయంలో ప్రథమ ఫలములు కానీ, దశమ భాగములు కానీ, దేవుని వాక్యాన్ని బట్టి మనం అన్నిట్లో చక్కగా ధారాళంగా దేవునికి ఇస్తే దేవుడు మన కొరకు ఆకాశ తలుపులు తెరచి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తాడు ఆయన. కనుక ప్రతి ఒక్కరూ దేవుడు మీకు ఇచ్చిన ప్రతి వాటిలో నమ్మకంగా, యథార్థంగా, పిసినితనముగా కాక ధారాళంగా దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు ఇవ్వండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవిస్తాడు. కనుక ప్రియాదినులారా, దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆస్వాదించాలంటే, సమస్తం మనకు ధారాళంగా ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినటువంటి వారు ఎవరు పేదవారు కాదు. ఈ లోకంలో ప్రియమైన దేవుడా, నువ్వేది కలిగి ఉన్నా నువ్వు ఉన్నటువంటి స్థితిలోనే నీకు ఇచ్చిన దాంట్లోంచే నమ్మకంగా దేవునికి ఇస్తే అన్ని విషయాల్లో కూడా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన సమస్తము చేయగలిగినటువంటి దేవుడు. ఈ లోకంలో మనుషులు కొన్ని సాధ్యం చేయగలరు, కొన్ని అసాధ్యమైనటువంటి ఎన్నో ఉంటాయి. కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన సమస్తము సాధ్యము చేసే దేవుడై ఉన్నాడు. సమస్తము మనకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఇవ్వటానికి వెనుతీయనటువంటి దేవుడు మనకు రక్షణ ఇవ్వటం కోసం, మనల్ని రక్షించడం కోసం, పాపము నుండి శాపమును విడిపించడానికి తన కుమారుని ఇచ్చినటువంటి దేవుడు మనకు అన్ని సమస్తము కూడా సమృద్ధిగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమించేటువంటి వారికి మేలు కలుగుటకు ఆయన సమస్తము సమకూరుస్తానని వాగ్దానం చేశాడు. సమస్తము నూతనమైనవిగా చేస్తానని వాగ్దానం చేశాడు. కనుక సమస్తము ఇచ్చే దేవుడు. చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మన దేవుడు మనకు ధారాళంగా ఇచ్చే గొప్ప దేవుడు. కనుక ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, ఆ దేవుని మాట విందాం, ఆ దేవుని యందు నమ్మిక ఉంచండి. పౌలు గారు చెప్పినటువంటి మాట, ఇదిగో సమస్తము ధారాళంగా దయచేసే దేవుని యందే మీరు నమ్మిక ఉంచండి. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవులారా, నీవు వేటి యందు నమ్మిక ఉంచావు? ఎవరు నమ్ముకున్నావు? మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుడు మేలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక మనుషులు నమ్ముతున్నావా, రాజులు నమ్ముతున్నావా? ఈ లోకల్ ఎక్కడ చూసినా మోసమే, అన్యాయమే, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ సమస్తం ఇచ్చే దేవుని యందు నమ్మిక ఉంచావా? దేవుని నమ్ముకున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుని రక్షణ పొందావా? దేవుని మార్గంలో జీవిస్తున్నావా? దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుడు నీకు సమస్తము ధారాళంగా ఇస్తాడు. కనుక ప్రియదేవులారా, ఈ మే నెలలో దేవుడు మనకన్నీ కూడా సమస్తము ధారాళంగా ఆయన అనుగ్రహించబోతున్నాడు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు.
దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి యేసే వందనాలు ప్రభువా. గతించిన 4 నెలలు క్షేమంగా కాపాడావు. ఈ మే నెలలోనికి మమ్మల్ని అందరూ ప్రవేశపెట్టిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ నెలంతా కూడా మీరు కాపాడండి, తోడుగా ఉండి ఆశీర్వదించండి నాయన. ఈ మే నెలలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దాన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. పౌలు గారి ద్వారా తిమోతికి రాసిన మొదటి పత్రికలో నాయన ఈ లోక సంబంధమైన ధనముయందు నమ్మిక ఉంచొద్దు, సమస్తము ధారాళంగా దయచేసే దేవుని యందే నమ్మిక ఉంచమని ఆజ్ఞాపించారు. చక్కని వాగ్దానం మాటను తెలియపరిచారు. నిజమే, ఏ లోక సంబంధమైన వాటి మీద మేము నమ్మకించగా సమస్తము కలుగ చేసి సమస్తము ఇచ్చి సమస్తాన్ని కలుగ చేసినటువంటి నీ యందే మేము నమ్మకించేవారిగా ఈ యొక్క వాక్యాన్ని బట్టి అయ్యా మేము అందరం కూడా నడుచుకునే భాగ్యం దయచేయండి నాయన. మీరు సమస్తం ఇచ్చే దేవుడవు, ధారాళంగా ఇచ్చేటువంటి గొప్ప దేవుడు అని నీ యొక్క వాక్యాన్ని బట్టి వాగ్దాన్ని బట్టి మేము నమ్ముచున్నాం. మా జీవితాల్లో కూడా మాకు కావలసినటువంటి ఆర్థిక పరంగా, ఆత్మీయ పరంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా ప్రతి విషయంలో నాయన ధారాళంగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజమే తండ్రి, జ్ఞానాన్ని కూడా అడిగితే ధారాళంగా ఇస్తా అన్నావు అయ్యా. పిసినితనంగా కాకుండా ధారాళంగా ఇస్తే మరలా మా కొరకు ఆకాశ తలుపు తెరిచి పట్టజాలని దీవెలను ధారాళంగా కురిపిస్తా అన్నావు. అవును తండ్రి, నువ్వు సమస్తం ఇచ్చే దేవుడు, సమస్తము సాధ్యం చేసే దేవుడు నాయన, సమస్తము సమకూర్చే గొప్ప దేవుడు ప్రభువా. నీ అందు నమ్మకించి నిన్ను నమ్ముకొని నీ దీవెనలు అందరూ పొందుకోవడానికి సహాయం చేసి నీ నామానికే మహిమ తెచ్చుకునమని ఏ సతీ శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడొచ్చు పర్యంతరము సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.